తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ప్రజలు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 68% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక భువనగిరిలో అత్యధికంగా 72% పోలింగ్ నమోదవగా హైదరాబాద్లో అత్యల్పంగా 39% మాత్రమే పోలింగ్ జరిగింది. పలు చోట్ల క్యూ లైన్లలోనే ఓటర్లు ఉన్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఏపీ తెలంగాణలో పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలంగాణలో 17 లోక్సభ 1 అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. పలు చోట్ల క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవనున్నాయి. అయితే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పైనైతే ఆంక్షలు ఉన్నాయి. ఇక ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు 69% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. ఇక ఈ పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టైంలో క్యూ లైన్లలో ఉన్న వారందరూ కూడా ఓటేసిన తర్వాత రియల్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది రివీల్ అవుతుంది. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.